నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు ఆత్మకూరు వైసీపీ పట్టణ అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు చిల్లూరు ఆదిశేషయ్య, జడ్పీటీసీ సభ్యులు పెమ్మసాని ప్రసన్న, వైసీపీ నాయకులు అల్లారెడ్డి, ఆనందరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీలో మా ప్రీతమ మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మహానుభావుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి కార్యక్రమాన్ని ఆత్మకూరు ఎంజీఆర్ బస్టాండ్ నందు ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు అందరి సమక్షంలో ఈరోజు అత్యంత వైభవంగా జరగడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే మీడియా మిత్రులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి పేరు చెప్తే ముందుకొచ్చేది 108, 104, అలాగే ఉచిత విద్యుత్, అలాగే పేదలకు ఇస్తున్న 2 కేజీల బియ్యాన్ని 4 కేజీలకి, తర్వాత 6 కేజీలకి పెంచిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తుని అమలుపరిచినాడు. అదేవిధంగా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులన్నీ కట్టి సస్యశ్యామలం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఒక అంబులెన్స్ ఈరోజు మన బజార్లో పోతుందంటే దాని గుర్తు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి గారి గుర్తుగా ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో అత్యంత ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ నివాళులు అర్పించిన కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి ఒక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ ఫ్యామిలీకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈ రోజు ఇక్కడ మన రాజశేఖర్ రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఇక్కడ మనం అందరం రావడం జరిగింది. ఆయన గురించి చెప్పాలంటే కడప వ్యక్తి. ఫ్యాక్షనిజం అనేది ఆ రోజుల్లో ఆయన మీద వేసిన ముద్ర. ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఫ్యాక్షనిజం పెంచుతారు అని. కానీ ఫ్యాక్షనిజం అనే దాన్ని రూపుమాపిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. అదే వారసత్వాన్ని మన జగనన్న కూడా ఏది పార్టీ పరంగా చూడకుండా అందరూ ఒకటే అని సమానంగా చూసుకున్న వ్యక్తి మన జగనన్న. ఈ రోజు కానీ మళ్ళీ ఆ ఫ్యాక్షనిజాన్ని కల్పించే విధంగా టీడీపీ పాలన ఈ రోజు జరుగుతుంది. దయచేసి రాజశేఖర్ రెడ్డి గారిని ఆదర్శంగా ఏ పార్టీ అయినా ఆయన చేసిన మంచిని, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ తరతరాలకి అది గుర్తుపెట్టుకునే విధంగా ఆయన చేశారు. దయచేసి ఈ కక్ష రాజకీయాలు మానేసి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన సంక్షేమ పథకాన్ని కానీ, రైతులను ఎంత సుభిక్షంగా ఆయన చూసుకున్నారో అలాంటి ఆయన చేసిన మంచిని తీసుకొని ఈరోజు ఆయన్ని అందరం ఆదర్శంగా తీసుకొని పరిపాలించాలని కోరుకుంటున్నాను.